వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో టాప్ ఇండియన్ వెజిషియన్ సామల వేణు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సార్, మీరు ఈ ఫీల్డ్ లోకి రావడానికి మీకు ఇన్స్పైర్ ఎవరు, అలాగే మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఈ మ్యాజిక్ ఫీల్డ్ లోకి రావడం అంటే ఒక ఇన్సిడెంట్ అనుకోండి. ఇట్స్ నాట్ దట్ ఏదో నేను ఫేమ్ అయిపోతాను, డబ్బులు సంపాదిస్తాను, లేకపోతే ఎందుకు చాలా పెద్ద పేరు ప్రతిష్టలు ఉంటాయి అని చెప్పి అనుకోలేదు. బట్ మై యాక్చువల్లీ ఫాదర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నవాడు. వాళ్ళ బాస్ వాళ్ళ పిల్లలందరూ కూడా అమెరికా వెళ్ళి చదువుతున్నారు ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 78-79 ఆ టైంలో, 1978లో. సో నాన్న ఎప్పుడు ఒకటే కంట్రీ అమెరికా అంటాడు. మనం 10 కంట్రీలు పోయి చూసి వస్తానమ్మా అని చెప్పి మా మదర్తో ఏదో నేను మాటలో అనేసేసాను. అది మైండ్లో ఉండిపోయింది. సో దానివల్ల ఏం నేర్చుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అప్పుడు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్ స్కూల్స్ ఆడేవాడిని. తబలా నేర్చుకున్నాను. ఇవన్నిటితోనే ఇంటర్నేషనల్ పోలేను కదా అని చెప్పేసి అని ఒకసారి పర్ఫార్మెన్స్ రవీంద్ర భారతిలో మెజిషియన్ చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, ఓకే ఇది నేర్చుకుంటే కనీసం మనం ఎక్కడైనా చూపించుకున్నామని అట్రాక్ట్ చేయొచ్చు కదా అని. అప్పుడు ఆ ద్వారా నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా దాన్ని అంచెలంచెలుగా నేను ప్రాక్టీస్ వల్ల కానీ ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు చూపించడం వల్ల, అంటే మ్యాజికే ఒక కళ. ఆ కళ ఎంత అట్రాక్ట్ అవుతుంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అట్రాక్ట్ అవుతుంది. మోర్ దెన్ 100 years వాళ్ళకి కూడా నేను చేసి చూపించాను. వాళ్ళు కూడా అప్రిషియేట్ ఇదైపోయారు. సో అలాంటి కళ ఇది. దీనికి ఒక క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్ ఇలాంటి ఏమీ లేదు ఈ కళకి. సో దీనికి ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు కాబట్టి అని చెప్పి దానికి నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకున్న తర్వాత తరచుగా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే నాకు 50 రూపాయలు ఇచ్చారు. ఓ ప్రోగ్రామ్ చేస్తే డబ్బులు ఇస్తారా మ్యాజిక్లో అని చెప్పేసి నేను ఆ విధంగా ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. ఒకసారి 20 రూపీస్, 30 రూపీస్ అప్పట్లో 1980లో నేను స్టార్ట్ చేసుకున్నాను మ్యాజిక్. 10th క్లాస్ అప్పుడే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లో కూడా మ్యాజిక్ నేర్చుకొని గ్రాడ్యుయేషన్లో నాకు కల్చరల్ కోటాలో సీట్ వచ్చింది. అందులో మళ్ళీ నేను అక్కడ డిగ్రీ ఎలక్షన్స్లలో కాంటాక్ట్ చేసి కల్చరల్ సెక్రటరీగా గెలిచాను నేను. సో ఈ విధంగా ఫ్రెండ్స్ అందరిని అట్రాక్ట్ చేయడము, ఫ్రెండ్స్తో మాట్లాడడము. సో ఈ కళ యొక్క గొప్పతనంని పరిగణలో తీసుకొని దాని యొక్క లాభదాయకంగా ఎట్లా తీస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మీరు ఫస్ట్ షో ఎక్కడ ఇచ్చారు, అలాగే ఎలా ఫీల్ అయ్యారు, అలాగే స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ ఎలా చేశారు? ఇప్పుడంటే పిల్లలు చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్క పిల్లలు పాటలు పాడడమో లేకుంటే డాన్స్ చేయడం అలాంటివి ఉన్నాయి. బట్ అప్పట్లో మాకు అలాంటి అవకాశాలు లేనందువల్ల ఇది అంటే నేర్చుకోవడం ఒక ఎత్తు, ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడము, దానికి తగినట్టుగా దానికి స్టోరీ కట్టడము, ఒక ఐటెంకి ఏ విధంగా ఐటెం అది సక్సెస్ఫుల్గా ఆడియన్స్లోకి వెళ్తుంది అనేది తెలుసుకోవడంలో అదొకటి ఉండేది అందులో. సో ఆ విధంగా నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ తయారీగా ఇచ్చాను నేను February 12th. సో ఈ విధంగా ఈ యొక్క మ్యాజిక్ ప్రదర్శన 1981లో అది ఇచ్చింది ప్రోగ్రామ్. ఆ తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, సో వాటన్నిటి కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్కి మ్యాజిక్ షోలో పిలవడం జరిగింది. సో నా టార్గెట్ ఏమో నేను ఇంటర్నేషనల్ తిరగాలని చెప్పాలి. సో ఆ విధంగా అందరిని అడుగుతుంటుంటే అందరూ ఏమన్నారంటే, లేదు మనం ఫేమ్ అయితేనే కానీ మీకు వీసాలు వస్తాయి, ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు అంటే, సరే అని చెప్పి అప్పుడు ఏం చేస్తే ఫేమ్ అవుతామా అనేది అప్పుడు నేను 2 గిన్నీస్ రికార్డ్స్ కూడా చేశాను నేను. ఒకటేమో 36 గంటలు నాన్ స్టాప్ మ్యాజిక్ షో కూడా చేశాను 1990లోనే. అదే సంవత్సరంలో వాళ్ళకి 3 months గ్యాప్లోనే మళ్ళీ కళ్ళకి గంతలు కట్టుకొని స్కూటర్ నడిపించారు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో 23 districtsలో కూడా. దానికి ఐ డొనేట్ చేయొచ్చు, మనం చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేయొచ్చు అనేది ప్రొపరేట్ చేశాను ఆ టైంలో. అది అవలేట్ చేసినందువల్ల నాకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నాకు స్టేట్ యూత్ అవార్డు ఇచ్చారు. అండ్ యూత్ యాక్టివిటీస్లో కూడా బాగా పాల్గొనేవాడిని నేను. సో ఈ విధంగా అది ఆ జర్నీ మ్యాజిక్లో రావడము. అండ్ ఇట్స్ థ్రిల్, ఎందుకంటే ఎదుటి వాళ్ళ మనసులని మనం మెప్పించి వాళ్ళని ఎంటర్టైన్ చేయడము, అలాంటి కళ
ఇది అంటే నేను ఒక సామల వేణుగా నేనే చేసడం కాకుండా ఎవరు చేసినా కూడా మ్యాజిక్ కాలనే అలాంటిది. కాకపోతే కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసి ఒక ఐటెంని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని క్రియేటివిటీ చేసుకుంటే మాత్రం మనకు ఎక్కువ అవకాశాలు కలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా నేను ఒక 10 రాళ్ళు కొడితే ఒక రాయి తగులుతుంది అన్నట్టు ఇంటర్నేషనల్ లీవ్ పెట్టుకున్నాను. 92 ఆన్వర్డ్స్ ఐ ట్రావెల్డ్ ఇంటెన్సివ్లీ. ఇప్పటికి నేను దాదాపు మోర్ దెన్ 35 కంట్రీస్లో 7,000 ప్రదర్శనలు ఇచ్చాను. అండ్ మన తెలుగు కల్చర్ని కూడా ప్రొపగేట్ చేయడము, దానివల్ల అంటే ఈ కళ వల్ల ఒకటేమో పిల్లలని వాళ్ళు గ్రహించే శక్తిని ఏ విధంగా వాళ్ళు గ్రహిస్తారు, ఏ విధంగా వాళ్ళు ఆకర్షణ శక్తి వాళ్ళలో ఉంటుంది అనేది నేను అంటే మన దేశంలో ఎట్లా ఉంటుంది, ఇతర దేశాల్లో ఎలా ఉంటారు పిల్లలు, వాళ్ళ ఐక్యూ లెవెల్ ఎలా ఉంది, మన ఐక్యూ లెవెల్ ఎలా ఉంది, ఒక ఐటెం చేస్తే వాళ్ళు ఏ విధంగా పిల్లలు అడుగుతారు, అదే పెద్దలు ఎలా అడుగుతారు, యువత ఎలా అడుగుతుంది. సో రకరకాలుగా ఆ విధంగా ఈ కళను నేను అభ్యసించుకున్న తర్వాత సమాజంలో ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆ విధంగా చేయడము, పిల్లల ఐక్యూ లెవెల్ మరి మన దేశంలో అక్కడ ఎట్లా ఉన్నారు అని, ఆ పిల్లలు అడిగే విధానం ఎట్లా ఉంటుంది, సో వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు, మళ్ళీ యువత ఎట్లా అట్రాక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నాం అంటారు కానీ కొంత పిల్లలు ఎలా ఉంటారంటే వచ్చిన తర్వాత ఇలా ఉండే అంకుల్, ఇలా అనుకుంటున్న అంకుల్ కరెక్టా కాదా అని అడుగుతుంటారు. అంటే సో అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ బట్టి వాళ్ళ క్రియేటివిటీని బట్టి దే ఆర్ రియలీ వెరీ. అండ్ ఇది ఒకటి కళ వల్ల పిల్లలకి నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, స్టడీస్ మీద పెరగడము, ఇంట్రెస్ట్, అలాగే వాళ్ళు మెచ్యూర్ లెవెల్ పెంచుకుంటారు, ఒక 10 మంది ముందు మాట్లాడడము, స్టేజ్ ఫియర్ లాంటిది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. సో ఈ విధంగా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. నేను అప్పుడు పిల్లలకి సమ్మర్ క్యాంప్ అంటే నేను చేస్తుంటుంటే కొందరు పిల్లలు స్కూల్లో వాళ్ళు టీచర్స్ వాళ్ళు అసలు వీడు ఏం చదువు పనికిరాడు, వీడు వేస్ట్ అన్నట్లు అనుకున్న వాడు ఏదో నాకు మ్యాజిక్ కోసం నేర్చుకునే దాని తర్వాత ఈ హెస్ బికమ్ వెరీ గుడ్, స్టడీస్లో కూడా బాగా అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు సార్ మీరు మ్యాజిక్ అనేది ఇది అత్యంత శక్తి ఉంది మీలో, ఎందుకంటే ఈ బాబుని మేము అసలు చదవడు వేస్ట్ అనుకున్న వాడిని ఈ రోజు వాడికి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, అలాగే పిల్లలతో మాట్లాడడం వచ్చింది, అసలు వాడికి మేము మూగిదయ్యమని అనుకున్న వాళ్ళు అసలు మాట కూడా మాట్లాడేవాడి కాడు. అలాంటి వాళ్ళకు కూడా మనము వీళ్ళని ఆకర్షించి పిల్లలని చదువులోకి తీసుకురావడం ఈ కళ యొక్క గొప్ప మ్యాజిక్ ఇంద్రజాలం. ఇది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడం మాత్రమే. దీనికి మంత్రాలు తంత్రాలు ఏమీ లేదు, కేవలం హస్తలాగం, ప్రాక్టీస్ బాగా ఇది ఉంటుంది ఇందులో. సార్ ఇప్పుడు పిల్లలకి యూస్ఫుల్ గా ఉంటది మ్యాజిక్ అన్నారు, మరి పెద్దవాళ్ళకి ఎలా యూస్ అవుతుంటది? పెద్దవాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు యువతకి కొందరు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు, 10th క్లాస్ డ్రాప్ అవుట్ అవుతున్నారు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు చదవలేక వదిలేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా వాళ్ళు అంటే అందరూ అంత చదువులే ఉండాలని చెప్పి లేదు. సో అలాంటి డ్రాప్ అవుట్స్ని ఏం చేశానంటే నేను కొందరు తీసుకొని ఎక్స్పెరిమెంట్గా చూద్దాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మ్యాజిక్లో ఏం చేస్తే వాళ్ళు ఎంత మంచి నిష్ణాతులు అయిపోయేసి పర్ఫెక్ట్గా అయిపోయి వాళ్ళు ఈరోజు 25,000 నుంచి ₹1,00,000 నెలకు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఓన్ కారు కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో ఆ స్థాయి వరకు వెళ్ళిపోయినారు ఇందులో. సో ఈ కళ వల్ల నేను మీకు ఎందుకు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఫంక్షన్లలో ఏమో మెజిషియన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా నేను మన కొందరిని బీసీ వాళ్ళని కానీ అలాంటి కొన్ని కమ్యూనిటీ వాళ్ళ నుంచి పిలిపించుకొని గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వాళ్ళని చెప్తే వాళ్ళు వస్తారు, లేకపోతే వస్తలేరు. కానీ అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఆ ఊర్ల నుంచి వాళ్ళని తీసుకొని రావడం. ఇందులో ఇంకొకటి నేను గ్రహించి నాకు సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే ఈ మూఢనమ్మకాలని తొలగించాలని చెప్పి నా తపన. సో ఆ ఊర్లలో ఎక్కువ మటుకు ఇన్నోసెన్స్ పీపుల్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి, ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏవైనా కూడా ఎవరైనా ఇట్లాంటి విభూతి ప్రొడక్షన్ చేసినా కానీ ఇలాంటి వాటి మీద వాళ్ళు నిమ్మకాయ కట్ చేయని రక్తం రావడము, కొబ్బరికాయ పలకొట్టి అందులో నుంచి పువ్వులు రావడము, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాడు ఏం చెప్తే అది వీళ్ళు చేస్తున్నారు. అట్లా డబ్బులు ఇచ్చేస్తున్నారు, విపరీతంగా డబ్బులు, ₹1,000 అది 10,000 ఎంత అంటే ఇచ్చేస్తున్నారు, ఇది లేకున్నా కూడా. సో ఆ విధంగా వాళ్ళు బాగా అవుతుంది. అంటే ఆ ఊర్లో అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ ఊరు నుంచే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే ఆ ఊర్లో పిల్లలు వాళ్ళు చేస్తున్నారే ఇది మొన్న వచ్చేవాడు మనం మోసం చేసుకోండి, మరి ఇదేనంటే అది కళ, ఇది మనం ఎవరు మోసపోవద్దని చెప్పడం వల్ల దాన్ని
ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చడం వల్ల యువతకి ఆ విధంగా ఒకటి బెనిఫిట్ అవుతుంది. రెండోదేమో వాళ్ళకి ఒక ఇమేజ్ డెవలప్ అవుతుంది వాళ్ళ ఊర్లో కూడా. ఇన్ని రోజులకు వాడు చదువు సన్యాసి, వాడు ఏమైనా ఊర్లో మీద కూర్చుంటాడు, వాళ్ళతో దోస్తులతో అని ఆ విధంగా రకరకాలుగా వాళ్ళని అంటుంటారు. కానీ వాళ్ళకి ఒకటి తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకి ఎందులో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళని అందులో తీసుకెళ్లి ఆ దారిలో పెడితే డెఫినెట్గా వాళ్ళ ప్రొఫెషన్లో బయటకు వస్తారు, పైకి వస్తారు, మంచి స్టాండర్డ్ అవుతారు. వాళ్ళకి కేవలము చదువు 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 అని చెప్తే మాత్రం చదువు మీద వాళ్ళు శ్రద్ధ తగ్గించుకొని మళ్ళీ వాళ్ళు సమాజంలో నేను ఏం చేసుకోలేకపోతున్నాను, నా కెపాసిటీస్ లేవు నాకు అనేది డిసప్పాయింట్ అవుతున్నారు రోజులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళిపోతున్న రోజులని బయటికి తీసుకొచ్చి నేను ఈ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. అంతేకాకుండా యూనివర్సిటీలో, ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో వీళ్ళకి ఒక 1 year కోర్స్, డిప్లొమా మ్యాజిక్ కోర్స్ స్టార్ట్ చేశాం. ఇండియాలో ఎక్కడ లేదు అది. ఇప్పుడు 10 years అవుతుంది. చాలా బాగుంటుంది ఈ కోర్సు. ఒక 25 సీట్స్ ఉంటాయి మనకి ఒక్కొక్క ఇయర్లో. ఓకే సార్, ఈ మెజిషియన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? ఇది మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే యువత అందరు కూడా వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టిన వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఏదో చెయ్యాలి అని తపన ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు అందులో బాగా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే, నేను ఇంతమంది మెజిషియన్స్ ఎన్ని కంట్రీస్లో కలిసిన తర్వాత వాళ్ళకి కోర్స్ కోసం అని చెప్పి నా మైండ్లో పెట్టుకొని, ఇది ఉంటే బాగుంటుందా, ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరు మెజిషియన్స్ తీసుకొని ఒక కరికులం సిలబస్ తయారు చేస్తే ఒక యూనివర్సిటీ లెవెల్లో పెడితే బాగుంటుంది అని చెప్పి డిప్లొమా మ్యాజిక్ కోర్సు ఇప్పుడు మన తెలుగు యూనివర్సిటీలో నాంపల్లిలో ఉంది. దాంట్లో ఇది కోర్స్ని పెట్టి రెగ్యులర్ కోర్స్, ఇది 1 year రెగ్యులర్ కోర్స్. డైలీ ఈవినింగ్ 5 to 7 ఉంటుంది. అంటే మార్నింగ్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈవినింగ్ కోర్సులో వచ్చి జాయిన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత 4 ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో 2 ప్రాక్టికల్స్ ఉంటాయి, 2 రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు. సో 1 yearలో వాళ్ళు మంచి పర్ఫెక్ట్ అయిపోతారు. వాళ్ళు అందులో వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ స్కిల్స్, మేనరిజము, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ మ్యాజిక్ కాకుండా ఇవన్నీ కూడా నేర్పిస్తాం వాళ్ళకి. ఎందుకంటే కళాకారుడు అన్నప్పుడు వాడు ఏ విధంగా అటైర్ వేసుకోవాలి, డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, చూడంగానే వాడు ఒక మెజిషియన్ అనే ఫీలింగ్లోకి రావాలి. సో అవన్నీ కూడా మేము ఈ మ్యాజిక్లో కోర్సులోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇవన్నీ కూడా నేర్పిస్తాం. సో నేను ఇప్పటికి ఇది 10 years అవుతుంది. అండ్ కోర్సులో అలా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అంత క్వాలిఫైడ్ మెజిషియన్స్. వాళ్ళు విజిటింగ్ కార్డులోనే క్వాలిఫైడ్ మెజిషియన్ డిప్లొమా మ్యాజిక్ కోర్స్ అని పెట్టుకుంటారు. ఇండియాలో ఎక్కడ లేదు, మన ఇక్కడే ఉంది. ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళు, మహారాష్ట్ర కానీ, అది కర్ణాటక రాష్ట్రం కానీ, మళ్ళీ రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు అడిగి సిలబస్ అంతా తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇయర్ స్టార్ట్ చేస్తారేమో ఇంకా. సో ఈ విధంగా వాళ్ళు వస్తుంది. ఇప్పుడు అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఎవ్రీ ఇయర్ నార్మల్ ఆన్లైన్ అడ్మిషన్స్ వాళ్ళ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తాము. బాగానే డిమాండ్ ఉంటుంది మాకు. ఒక 80-85 అప్లికేషన్స్ వస్తాయి 100 వరకు. అందులో నుంచి మేము 25 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలక్షన్ ప్రక్రియ ఎలాంటిది అంటేనేమో, వాళ్ళు అంటే ఉపాధి నాకు కలగాలి, జీవితంలో నేను ఏదో చెయ్యాలని తపన పెట్టుకున్నాను, నేను ఏదన్నా కష్టపడతాను, ఎంతైనా టైం స్పెండ్ చేస్తాను, నాకు ఓపిక బాగుంది అనే వాళ్ళకి ఇలాంటివి మేము తీసుకొని వాళ్ళకి నేర్పించేసి తయారు చేస్తున్నాం. సో ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, ఎక్కడ నుండి? ఇది యూనివర్సిటీలో కాబట్టి వాళ్ళని ఒక 18 years దాటాలి. వాళ్ళకి 10th class పాస్ అయి ఉండాలి. జనరల్గా అయితే ఇంటర్మీడియట్ అంటారు యూనివర్సిటీలో కానీ. బట్ నేను వాళ్ళని అడిగాను, ఇంటర్మీడియట్ పెడితే మనకు కొంత ఫిల్టర్ అయిపోతారు, నాకు 10th class వాళ్ళు ఉంటేనే కానీ 10th classలో వాళ్ళు కొద్దిగా చెప్పినట్టుగా ఉంటారు, వాళ్ళకి ఐక్యూ లెవెల్ ఉంటుంది, వాళ్ళకి ఒక అంటే నిస్పృహం కాకుండా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ స్టేజ్లో మనం వాళ్ళకి ఏదో ఒక అందుబాటు చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళని 10th class పాస్ ఉండాలి, 18 years అబవ్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేసుకుంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అడ్మిషన్స్ ఇస్తాం వాళ్ళకి. మీ ఫేవరెట్ మెజిషియన్ ఎవరు? నా ఫేవరెట్ మెజిషియన్ అంటే నాకు డెఫినెట్గా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇల్యూషన్, మాది మ్యాజిక్లో రకరకాల ఐటమ్స్ అంటే టైప్స్ ఆఫ్ మ్యాజిక్లు ఉన్నాయి. సో దానివల్ల క్లోజప్ ట్రిక్స్కి కొందరు ఉంటారు, మళ్ళీ కంజ్యూరింగ్కి కొందరు ఉంటారు, ఇల్యూషన్స్కి కొందరు ఉంటారు. సో వీటికి డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ రకరకాలుగా అప్పట్లో మన దగ్గర పిసి సర్కార్ గారు బాగా పేరు సంపాదించిన వాళ్ళు. ఖేలాల్ మాయజాల్ అని చెప్పేసి అతను కూడా చాలా సీనియర్, వారు రీసెంట్లీ చనిపోయారు. ఆయన కూడా చాలా మంచి ఫేవరెట్. ఆయన వల్ల నేను బుక్స్ ఆయన దగ్గర ఉండి నేర్చుకోవడం జరిగింది ఎక్కువ మటుకు.
సో ఇంటర్నేషనల్లో మాత్రము ఫ్రాన్స్ ఫెరారీ అని, క్రిస్ ఏంజిల్ అని, డేవిడ్ కాపర్ఫీల్డ్ అని, సో వీళ్ళందరూ కూడా ఒక స్థాయికి ఇల్యూషన్స్ చేసేవాళ్ళంతా కూడా. సో మా దాంట్లో 3 వెరైటీస్గా మేము టైప్స్ అన్ని మ్యాజిక్ పెట్టుకొని ఆ విధంగా నేను డెఫినేషన్గా స్టార్ట్ చేసాము. సో ఈ విధంగా మ్యాజిక్ అందరినీ పెట్టుకుంటాం హాబీగా. కొత్త ట్రిక్స్, ఇల్యూజేషన్స్ ఎలా ఎక్కడ నేర్చుకుంటారు? మీరు సొంతంగా నేర్చుకుంటారా? ఇది సొంతంగా నేర్చుకున్నది ఉంటుంది. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వస్తుంటాయి మనకి. బట్ జనరల్గా ఏంటంటే మాకు కాన్ఫరెన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ అట్లా. సో ఆ కాన్ఫరెన్స్లో ఏంటంటే ఎవరైనా కొత్తగా అది దాన్ని తయారు చేసుకోవడమో, లేకపోతే కొత్తగా ఏదైనా ఇన్వెంట్ వచ్చిందో, లేకపోతే పాత బుక్స్లో తీసి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు తిరిగి చేయడం ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని ఉండవు, అవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తాం. ఆ కాన్ఫరెన్స్ 2 days అలా ఉంటుంది. నేను కూడా ఇక్కడ కూడా కండక్ట్ చేస్తుంటాను హైదరాబాద్లో కూడా ఆల్టర్నేట్ ఇయర్స్. చూమంతర్ అనే పేరు మీద. సో ఇంటర్నేషనల్ మ్యూజిషియన్స్ పిలుస్తాము. మన ఇండియా నుంచి అందరూ ఒక 500 నుంచి 700 మంది 800 మ్యూజిషియన్స్ వస్తారు. 2 days వాళ్ళు ఇక్కడే ఉండి. సో ఈ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి మాకు. గాలా షోస్ అని ఉంటాయి. మ్యూజిషియన్స్ స్పెషల్లీ ప్రిపేర్ చేసి వస్తుంటారు. సో అందులో నచ్చితే ఆ మ్యూజిషియన్ పట్టుకొని అతనికి ఏం కావాలో ఇచ్చేసి నేర్చుకొని మేము దాన్ని ఇది చేసుకోండి. సో అలాగే కొత్త కొత్త ఐటమ్స్ని ప్లస్ మేము ప్రాక్టీస్ చేస్తుంటాం. ఎక్కువ మటు దీనికి ప్రాక్టీస్ ఉండాలి. చేస్తున్నప్పుడు మాకు ఆటోమేటిక్గా అది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని ఇంప్రూవైజేషన్ చేస్తూ ఉంటుంటాం. సో ఈ విధంగా మాకు ఐటమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఛాలెంజింగ్ ట్రిక్ మీరు చేసిన వాటిలో? అది యాక్చువల్గా ఏంటంటే నన్ను ఒక మెజిషియన్ సామల వేణు అనే కాకుండా డాన్సింగ్ స్టిక్ వేణు అనేది చాలా ఫేమస్ నేను ఇండియాలో కానీ ఎక్కడ పోయినా కూడా. ఎందుకంటే ఆ స్టిక్ అనేది గాలిలో ఫ్లోట్ అవుతుంటుంది. మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎలా డాన్స్ చేస్తున్నా ఆ స్టిక్ అలా డాన్స్ చేస్తుంటుంది. ఆ స్టిక్ రౌండ్గా కానీ పైకి వెళ్ళడము, కిందికి వెళ్ళడము. సో ఆ స్టిక్కి మన కనెక్షన్ ఏమి ఉండదు. ఇట్స్ ఓపెన్ ఫ్లోటింగ్ స్టిక్ ఉండి అది డాన్స్ చేస్తుంటుంది గాలిలో ఆ మ్యూజిక్ ప్రకారంగా. సో అందుకనే ఆ ట్రిక్ నాది స్పెషల్ ట్రిక్ నాకు. దానివల్ల నాకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, అలాగే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో, ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో నాకు ప్రైజ్ పొందడం జరిగింది. సో అందుకనే డాన్సింగ్ స్టిక్ సామల వేణు అని చెప్పి నేను అది ఒక ఐటమ్ నాకు నేమ్తో సహా అటాచ్ అయిన ట్రిక్ అది. బట్ అదర్వైజ్ వేరే ఎఫెక్ట్స్ అన్ని కూడా చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. హెడ్ చాపింగ్, ఇల్యూజన్స్, బాడీ ఫ్లోటింగ్, జిగ్జాగ్ లేడీ అని చెప్పి 3-4 ముక్కలు మనిషిని కట్ చేయడము, లావిటేషన్, ఇలాంటివన్నీ ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. మీ మ్యాజిక్ ట్రిక్స్ ఎప్పుడైనా స్టేజ్ మీద ఫెయిల్ అయ్యాయా? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అవుతుంటాయి, నాకు తరచుగా కాదు. బట్ కానీ అది ఆడియన్స్కి తెలియదు. మేము దాన్ని మా అసిస్టెంట్స్ మధ్యన ఇప్పుడు నాకు ఒక 15 to 20 మెంబర్స్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏదన్నా అంటే ఏదైనా ప్రాబ్లమాటిక్గా తీసుకొచ్చి అక్కడ పెట్టడం తప్ప ఏమైనా అయితే మాత్రం ఆ టైంలో మాకు తెలుస్తుంది. దాన్ని ఏదో సర్దుకోవడం అని చెప్పి చేసుకొని పర్ఫార్మెన్స్ చేస్తాం. కానీ ఆడియన్స్కి తెలియదు అది. ఎందుకంటే బికాస్ ఆడియన్స్ డజంట్ నో దట్ వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, అంటే వాట్ ఎఫెక్ట్ వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పని. అంటిల్ అన్లెస్ ఎండ్ ఎఫెక్ట్ వచ్చినప్పటికీ వాళ్ళకి ఇలా చేశారా అనేది వాళ్ళు దీంట్లో వస్తారు. కానీ అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. సో కాబట్టి మాకు అది అవకాశం ఉంది. కానీ బట్ అవుతుంటాయి. అది బై అసిస్టెంట్ మిస్టేక్, లేకుంటే ఏదైనా సెట్టింగ్ ప్రాబ్లం ఉండవు, లేకపోతే ఇంకోటి మాకు కాన్సన్ట్రేషన్ లేకుంటే ఎప్పుడన్నా మ్యాజిక్లో కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటుంటే 100% ఫెయిల్ అవుతుంటాయి ఐటమ్స్. సో కాబట్టి మెజిషియన్స్ కానీ నేను ఎవరికైనా ఏ ప్రొఫెషన్లో కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఆ టైంలో పర్ఫార్మెన్స్ చేయాల్సింది. చేసే ముందుగా మనం దాన్ని కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కోసం దాన్ని మనం స్ట్రిక్ట్గా బిహేవ్ చేసుకొని మేమందరం అసిస్టెంట్స్ అందరం అనుకొని మేము స్ట్రిక్ట్గా 1 hour 2 hours పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మేము వేరే ధ్యాస పెట్టుకోకుండా చేస్తుంటాం. మ్యాజిక్ ని ఇప్పుడు యూత్ కెరియర్ గా ఎంచుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ గుడ్. ఐ నో, లైక్ ఏదో మీకు చెప్పినట్టుగా వాళ్ళు ఒక క్వాలిఫైడ్ మెజిషియన్ అయిపోయి వాళ్ళకు ప్రాక్టీస్ బాగా చేస్తుంటే వాళ్ళ ఉన్న ఓపికతోని వాళ్ళు మంచి కాంపిటీషన్లో కాంపిటేటివ్ మెజిషియన్గా ప్రిపేర్ అయితే, క్రియేటివ్ మెజిషియన్గా అవుతే వాళ్ళకి తప్పనిసరిగా 5,000 నుంచి 10,000, 25,000, 30,000 వరకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు వాళ్ళకి. సో వాళ్ళకి కంపల్సరీ నెలకి వాళ్ళకి 30 daysలో ఒక 10 programs వచ్చినా కూడా దే కెన్ earn 2-3 lakhs ఈజీగా వాళ్ళు earn చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది.
దానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది కాకుండా ఓన్లీ ఐటమ్స్ కొనడం వరకే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఓన్గా మనం ప్రాక్టీస్ చేసుకోవడం, సెట్ చేసుకోవడం. దీనికి కొద్దిగా ఫ్యామిలీ కోఆపరేషన్ ఉండాలి. కొద్దిగా ఒక అసిస్టెంట్ మనకు వెహికల్ పెట్టుకొని పోయి ప్రోగ్రామ్ కొద్దిగా ఒక 1 hour 2 hours బిఫోర్ వెళ్ళిపోయి రిలాక్స్గా అయిపోయి అన్ని ఐటమ్స్ సెట్ చేసుకొని మనం వాళ్ళు చేయమనగానే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బి గుడ్. దానికి సరి అయిన లైటింగ్స్, సరి అయిన మ్యూజిక్ పెట్టుకొని ఒక కాస్ట్యూమ్ డ్రెస్ సెటప్ పెట్టుకొని చేస్తుంటే చాలా మంచి ప్రొఫెషనల్గా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే మాకు ఇప్పుడు ఒక 2000 మంది వరకు మ్యూజిషియన్స్ అవసరం ఉంది. ఇక్కడ మన దగ్గర ఒక 400 to 500 మ్యూజిషియన్స్ ఉన్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపితే. బట్ స్టిల్ ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇప్పుడు యూనివర్సిటీ కోర్స్ కానీ ప్రైవేట్ నేర్చుకున్న వాళ్ళు మాది అకాడమీ ఉంది. మాది మ్యూజిషియన్స్ అకాడమీ అని ఒక 25 years బ్యాక్ పెట్టాము. ఆ అకాడమీ కూడా వచ్చిన వాళ్ళు నేర్చుకుంటుంటారు, వాళ్ళు క్రాష్ కోర్స్ కావాలంటే. సో కొత్త మెజిషియన్స్ వాళ్ళని వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకుంటారు? అంటే కొత్త మెజిషియన్స్ ప్రమోట్ చేసుకోవడంలో వాళ్ళు ఐటమ్స్ ని క్రియేటివిటీ చేసుకొని నా యొక్క ప్రత్యేకత ఇది, ఈ ఐటమ్ ఈ విధంగా నేను చేస్తాను అని వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ వెళ్ళి చూపించుకొని, వీడియో వెళ్ళి, అందరు మొబైల్స్ కాబట్టి ఆ వీడియో వెళ్ళి చూపించేసుకొని నేను ఈ విధంగా చేస్తాను, మీకు ఏ ఐటమ్స్ కావాలి అని చెప్పేసేసుకొని వాళ్ళకు ఒక 1/2 hour 10 hours చూపిస్తే వాళ్ళు ఈ ఐటమ్ మాకు బాగుంది, ఈ ఐటమ్ ఇలా ఉంది అని చెప్పారంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంత డబ్బులు అని చెప్పేసి అనేసి చెప్పగానే వాళ్ళు రెమ్యునరేషన్ మాట్లాడుకొని ఫిక్స్ కాగానే వీళ్ళు పోతారు, ప్రోగ్రామ్ చేసేసుకొని దిల్ కమ్అట్. బట్ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ప్రాక్టీస్ కంటిన్యూషన్ ఉండాలి, వాళ్ళ యొక్క అటైర్ బాగుండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే సెల్లింగ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్, మ్యాజిక్ ఈజ్ అ ప్రోడక్ట్, బట్ దాన్ని ఎలా సెల్ చేసుకోవాలి మార్కెట్లో కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ, పేపర్ కటింగ్స్ వస్తున్నాయి కానీ, టీవీలో కవర్ అయింది కానీ అలాంటివన్నీ చూపించుకుంటుంటే డెఫినెట్లీ వాళ్ళు గెట్ ఎ గుడ్ ప్రోగ్రామ్స్. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, మ్యాజిక్ లో ఆడియన్స్ ఇంటరాక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అది అంటే ఇప్పుడు మా దగ్గర ఏమైందంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే భాష ప్రాబ్లమెటిక్ అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య మ్యూజిక్ పెట్టి మ్యూజిక్ మీద డాన్స్ చేసుకుంటూ మ్యాజిక్ చేసేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీ టైమ్ గుడ్. మీరు ఎంతసేపు నీవు ఆడియన్స్తో ఇన్వాల్వ్మెంట్ అయి చేస్తే అది పక్క తప్పనిసరిగా పెళ్తుంది అండ్ ఇట్ విల్ గోయింగ్ టు బి హ్యావ్ వెరీ గుడ్ ఎఫెక్ట్. అండ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. ఆడియన్స్ లేకుంటే చూస్తూ కూర్చుంటే సినిమా చూసినట్టు కాదు, ఇది ఒక కళ కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని క్వశ్చన్స్ చేస్తుంటే మనకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మన మీద పెట్టి అప్పుడు మన మాటల మీద, మన యాక్షన్ మీద, మన డ్రెస్ సెన్స్ మీద, మన చేస్తున్న ఐటమ్స్ మీద ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు వస్తున్న మ్యూజిషియన్స్ అందరు కూడా కొన్ని మాటలు నేర్చుకొని, కొద్ది స్టోరీస్ నేర్చుకొని, కొద్ది ఇన్ఫర్మేటివ్ షో, ఇంటరాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ షో ఉంటేనే దట్ ఈస్ మై సక్సెస్ మన లైఫ్లో. నాది అప్పట్లో మాకంతా అదే ఉండే తెలుసు. ఈ మధ్య కొద్దిగా వీళ్ళందరూ వచ్చారు కానీ మ్యూజిక్ మీద చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళు బిహేవియర్ స్కిల్స్ కానీ, వాళ్ళు మ్యారేజ్ మంచి చేసుకోవాలి. సో వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే మన మ్యాక్సిమం ఎట్లుంటుందంటే యూ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఎ పొజిషన్ టు బీ కాంపిటేటివ్. మనము స్పిరిట్ అంటే ఏదైనా కొత్తతనం నేర్చుకోవాలి, కొత్తతనం తీసుకురావాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి క్రియేటివిటీ వాళ్ళ మైండ్లో వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి అలా ఎప్పుడైతే వాళ్ళు ఒక కొత్తదనాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారో అప్పుడే మీలో ఒక ప్రాముఖ్యత పెరుగుతుంది, మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అదొకటి పెరుగుతుంది. సో బిహేవియర్ స్కిల్స్ కానీ, అందరితో మంచిగా బిహేవ్ చేయాలి. ఒక కళాకారుడిగా స్టేజ్ మీద మనం అందరికి మర్యాద ఇస్తూ ఆడియన్స్ని పైకి పిలిచినప్పుడు వాళ్ళకి ఇచ్చే మర్యాద, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ బట్టి మన ఒక విలువ పెరుగుతుంది. ఆ వాల్యూస్తో బట్టి మన ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ అవుతాము. కాబట్టి జీవితంలో ఓన్లీ ప్రోగ్రామ్ స్టేజ్ మీద కాకుండా జీవితంలో కూడా మీ వాల్యూస్ పెంచుకోండి. కొట్లాటలు పోట్లాడుకోవడం కాకుండా మనకి ఎంత కావాలి అంతవరకు మనం సంపాదించుకొని జీవితంలో హాయిగా ఉండడం నేర్చుకోండి, ఎంజాయ్ చేయడం నేర్చుకోండి లైఫ్ని. థ్యాంక్ యూ వేణు గారు. మాతో పాటు మా వ్యూవర్స్ కి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో నాతో పాటు మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నమస్తే. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.